నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సుంకాలు అమల్లోనే ఉన్నాయి. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన. శాశ్వత మిత్రత్వం కాదు ప్రయోజనం, రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు. పార్టీ బలోపేతానికి సమయం కేటాయించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. బీహార్ ఓటరు జాబితాలో విదేశీయులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ 2025లో సింగ్ మాట్లాడుతూ, నేడు ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, ప్రతిరోజు కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నాయని అన్నారు. స్వావలంబనకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, అది నేటి కాలంలో ఒక ఎంపిక కాదని, అది ఒక అవసరమని అన్నారు. మనం సవాళ్లతో కూడిన యుగాన్ని ఎదుర్కొంటున్నామని, మహమ్మారి అయినా, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు అయినా ప్రతి రంగంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆగస్టు 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది తాము అందరికీ బాసని అనుకుంటారని ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. వారు భారతదేశ అభివృద్ధిని చూసి ఇష్టపడలేరని అన్నారు. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాలు అమల్లోనే ఉన్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. సుంకాలు చట్ట వ్యతిరేకమంటూ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వివరణ ఇచ్చారు. సుంకాలు చట్ట వ్యతిరేకమన్న న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ట్రంప్ సర్కారుకు కొంత గడువిచ్చింది. అన్ని సుంకాలు అమల్లోనే ఉన్నాయి. సుంకాలు తొలగించాలంటూ అప్పీల్స్ కోర్టు అసంబద్ధమైన తీర్పు ఇచ్చింది. కానీ తుదకు విజయం అమెరికాదే. ఈ సుంకాలను తొలగిస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆర్థికంగా మనం బలహీనపడతాం. మనం ధైర్యంగా నిలబడాలి అని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. వాణిజ్య లోటు, ఇతర దేశాలు తమపై అన్యాయంగా విధిస్తున్న సుంకాలను అమెరికా ఇక ఎంతమాత్రం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు. మిత్ర దేశమైన, ప్రత్యర్థి దేశమైన అమెరికా కంపెనీలు, రైతులు ఇతరులకు వాణిజ్యపరమైన అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సుంకాలు రద్దు చేసిన కోర్టు తీర్పును అంగీకరిస్తే అమెరికా నాశనం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచించారు. పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ అభ్యున్నతి కోసం సమయాన్ని కేటాయించాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికారులు, పదాధికారులు, మోర్చా ప్రతినిధులతో శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు కదలి రావాలి. దీనికోసం ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో జరిగే PGRSను సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించాలి. మన జెండా మన ఊరు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని మాధవ్ పేర్కొన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ పార్టీ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్కి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వై సత్యకుమార్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సి ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, పార్టీ కార్యదర్శి సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న 2 పాక్ మహిళలు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ పౌరులు బీహార్ ఓటర్ జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సంఘం ఈ జాబితాలో గుర్తించిన విదేశీయులకు నోటీసులు జారీ చేసింది. బీహార్లో సమగ్ర ఓటరు సవరణ చేపట్టిన ఈసీ 3 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బీహార్లో ఓటర్ కార్డులు పొందిన పలువురు విదేశీయులు కూడా ఉన్నట్టు ఏసీ వర్గాలు తెలిపాయి. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు జరిపిన ధృవీకరణ పత్రాల పరిశీలనలో ఈ విషయం బయటపడింది. బీహార్ ఓటరు జాబితాను లోతుగా ప్రక్షాళన జరుపుతున్నాం. ఈ ప్రక్రియ ఈ నెల 1న మొదలైంది. శనివారం వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో అనర్హులుగా తేలిన వారిని జాబితా నుంచి తొలగిస్తాం. తుది జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ప్రకటిస్తాం అని ఈసీ వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకున్న వారు వారం రోజుల్లో ఎన్నికల అధికారి ఎదుట హాజరై తమ పత్రాలను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాగా ఓటరు జాబితాలో పేర్ల చేర్పు లేక తొలగింపును కోరుతూ గురువారం నాటికి వ్యక్తుల నుంచి 1,95,802 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది.
ఇందులో 24,991 దరఖాస్తులను ఈసీ ఇప్పటికే పరిష్కరించిందని వెల్లడించింది. ఇక సిపిఐ ఎంఎల్ 79 దరఖాస్తులు, ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ 3 దరఖాస్తులు ఇచ్చిందని తెలిపింది. అభ్యంతరం చెబుతూ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదని పేర్కొంది. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని మన తెలుగు టీవీ, వన్ టీవీ, సోలార్, ఎస్ఎంబి ఫౌండేషన్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లోని భగవాన్ నగర్లో ప్రతిష్ఠించిన సిద్ధి వినాయక విగ్రహ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో 2008 నుంచి వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని ఎస్ఎస్వి యూత్ సంస్థ నిర్వాహకుడు త్రినాథ్ అన్నారు. ప్రతి ఏడాది మీడియా సంస్థల ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని, విగ్రహ నిర్వహణలో తమకు చేదోడు వాదోడుగా ఉంటారని త్రినాథ్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది విగ్రహం వద్ద ఉంచిన లడ్డూను వేలం వేయడం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా లడ్డు వేలం ఉంటుందని తెలిపారు. వేలంలో లడ్డూను పొందిన వారికి సకల శుభాలు సిద్ధిస్తాయని పూజారి తెలిపారు. ప్రతి ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణలో తమకు అండగా ఉంటున్న డాక్టర్ షేక్ మెహబూబ్ బాషాను ఎస్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భగవాన్ నగర్ కాలనీ వాసులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम वीराय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम ध्रुवकेतवे नमः, ओम पालचंद्राय नमः, ओम गजाननाय नमः, ओम अग्निकाय नमः, ओम स्केरंबाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम अरसिद्धि साक्षादीपनस्त्रियां शुद्ध आत्मनियं समर्पयामि। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य यधीमहि धियो यो न प्रचोदयात्। ओम पूज्योतिर सोमपदं ब्रह्म भूर्भुवस्वः दिव्यधूपमाग्रापयामि साक्षादीपं दर्शयामि। ओम भूर्भुवस्वः पुरुषः सहस्राक्ष सहस्रपादो सोमविश्वतो वृत्ताम् अत्यदिष्ट दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं तं तत्त्व। నా పేరు త్రినాథ్ అన్న. ఎస్ఎస్వి యూత్ మాది, కల్లూరు ఎస్టేట్, భగవాన్ నగర్. బిఫోర్ 8 years నుంచి ఇక్కడ 2008 నుంచి గణేష్ మహోత్సవాలు స్టార్ట్ చేసినాము. ఎవ్రీ ఇయర్ చాలా డెవలప్మెంట్తోనే, ఏరియా సపోర్ట్తోని మంచిగా జరుగుతుంది. అలాగే ఈరోజు మాకు ఎస్ఎండి భాషా మహబూబ్ సార్ వాళ్ళు కూడా ఇన్వైట్ అయ్యారు ఇక్కడికి. ప్లస్ ఇక్కడ మాకు స్పెషల్ ఏమంటే ఎవ్రీ ఇయర్ శేషనాగ్తో ఉంటాడు గణేష్. 120 kilos వేలంపాటు ఉంటుంది లాస్ట్. కల్లూరు ఎస్టేట్, భగవాన్ నగర్, శ్రీ సిద్ధి వినాయక భక్త బృందం నాగులకట్ట. ఇక్కడ ఈ యొక్క వినాయకుడిని 2008వ సంవత్సరం నుంచి ప్రతి వినాయక చవితికి ఇక్కడ ప్రతిష్ట చేస్తూ అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో రోజుకో కార్యక్రమం, అల్పాహారం ఒకరోజు భజన, ఒకరోజు దీపోత్సవం, అలా పలు విధాలుగా స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పుడే మన మెహబూబ్ బాషా గారు కూడా విచ్చేసారు. ఎస్ఎండి మెహబూబ్ బాషా సోలార్ ఫౌండేషన్ మెహబూబ్ బాషా కూడా విచ్చేసినారు. ఇప్పుడే వారు కూడా వారి యొక్క శక్తి అనుకూలం ఇక్కడ భగవంతుని వచ్చి స్మరిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని కూడా ఇక్కడ వచ్చి చాలామంది భక్తులు వాళ్ళ కోరిక నెరవేర్చి వారి యొక్క అభిష్టాలు నెరవేరినాక స్వామివారికి వారు కూడా వచ్చి పూజా కార్యక్రమం పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ లడ్డు వేలంపాటు కూడా ఎవరైతే తీసుకుంటారో ఆ లడ్డు ప్రభావం ఏమో కానీ వాళ్ళకి ఎంతో అదృష్టంగా కలగజేస్తుంది. వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు. అంతకు పైంతలుగా ఇంకా ముందు కాలానికి వాళ్ళు ఇంకా 10 విధాలుగా అభివృద్ధి చెందుతుంటారు. ఈ యొక్క లడ్డు విశిష్టత శేషనాగ్ వినాయకుడు. ఇక్కడ ఈ యొక్క 101 కిలో ఉంటుంది లడ్డు. వాళ్ళు కూడా వస్తారు, మెహబూబ్ బాషా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు ఈ యొక్క లడ్డు వేలంలోన. ఈ లడ్డు వాళ్ళకు లభించడం ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంటారు ఆ లడ్డు ప్రభావం వల్ల కూడా, స్వామి వారి ఆశీస్సుల వల్ల. ఇక్కడ ఈ యొక్క వినాయకుడు శేషనాగ్ వినాయకుడిగా ఈ సంవత్సరం వెలిసారు. ఇక్కడ స్వామి ఎవరైనా కానీ వాళ్ళు ఎంత భక్తితో ఆ యొక్క స్వామిని ఆరాధిస్తారో స్వామి వాళ్ళ పూజకంతటి ప్రసన్నుడవుతాడు. ఇక్కడ ఉదయం సాయంత్రం మహామంగళారతులతో, నక్షత్ర హారతులు, 9 నవహారతులతో స్వామికి విశేషమైన
పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎంతో భక్తులు కూడా ఎంతో ఆనందదీయకంగా ఉంటారు. ఇక్కడ వారంతా సంతోషపడుతుంటారు ఈ యొక్క వాతావరణాన్ని చూసి. ఈ యొక్క 9 రోజులు వాళ్ళ ఇంట్లో కాదు, పండగ అంతా ఇక్కడే ఉంటుందనే విధంగా ఉంటారు. పిల్ల పెద్దలు, ముసలి ముద్దగా, కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం. విజయవంతంగా చేస్తారు. విగ్రహం యొక్క భారీ ఆగమనం కూడా జరుగుతుంది ఇక్కడ, భారీ విగ్రహం ఇక్కడ. ఈ యొక్క భగవాన్ నగర్ వాసులందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు. ఎస్ఎస్వి యూత్ కూడా ఇక్కడ ఎంతో కష్టపడి భక్తి శ్రద్ధలతో స్వామిని అహర్నిశలు రాత్రి పగలు అనుకోకుండా కష్టపడుతూ ఇక్కడ స్వామివారిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. వారి యొక్క అభిష్టాలు నెరవేరాలని స్వామికి చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. మా యొక్క భక్తుల యొక్క కమిటీ మెంబర్ నా పేరు వచ్చేసి గణేష్ శాస్త్రి అండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో గ్రామ పంచాయతీ వద్ద P4 సభ జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని 5 నిరుపేద ఎస్టీ మహిళలకు P4 కార్యక్రమం కింద సర్పంచ్ పండ్రాజు, నాగవెంకట లంకమ్మ ప్రసాద్ ఆర్థిక సహాయంతో నూతన కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా పేదల అవసరాలు గుర్తించి తీర్చే దాతల సహాయాన్ని వారికి చేర్చడంతో పాటు ప్రభుత్వ పరంగా ఆయా బంగారు కుటుంబాల పురోగతికి కృషి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుముడి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా P4 ప్రోగ్రాం రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందన్నారు. P4 ఫలాలు సద్వినియోగం చేసుకొని నిరుపేదలు పేదరికాన్ని జయించాలని అన్నారు. స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమని వారు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ లంకమ్మ ప్రసాద్ మాట్లాడుతూ P4 కార్యక్రమం ద్వారా తాను అశ్వారావుపాలెంలో 18 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. అవనిగడ్డలో తమ విద్యానికేతన్ విద్యా సంస్థ తరపున 10 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు కూడా వారు తెలియజేశారు. ఒకరికి ఒకరు తోడుంటూ ఎవరన్నా కొంచెం ఆర్థికంతో కానీ ఏదైనా చదువు నిమిత్తం కానీ ఏదైనా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటే వారికి ఇంకొకరు సహాయంగా ఉండి అందరం కూడా మనం దేశంలో మనందరం కూడా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అసరేపాలెం మన సర్పంచ్ గారు ఇక్కడ 18 కుటుంబాలని ఇక్కడ మన ఎస్టీ కాలనీలో కుటుంబాలని దత్తత తీసుకుంటాం. వారికి అవసరాలని తీరుస్తూ ఈరోజు వారికి ఆ కుటుంబాలకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రతి ఒక్కరికి ఒక ఏదో విధంగా ఉపాధి ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఇది చేయటం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇందాక చెప్పారు కరెంట్ స్తంభాలు కానీ అక్కడ ఉన్న అవసరాలని తీర్చే విధంగా ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కేటాయించడంలో కానీ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని అవన్నీ కూడా తీర్చే విధంగా ఈరోజు వీరందరూ కూడా ముందుకెళ్ళటం. మీరందరూ కూడా దీన్ని నరాలు చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అంతేకాకుండా టీచర్లు అత్యధికంగా ఉన్న విలేజ్ మన నియోజకవర్గంలో అశ్వరావుపాలెం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మొన్న ప్రకటించిన డిఎస్సిలో మన అశ్వరావుపాలెం గ్రామం నుంచి 14 మంది టీచర్లకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న గ్రామంలో 14 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. అన్ని సబ్జెక్టులు ఉన్నారు, సోషల్ అసిస్టెంట్ ఉన్నారు, మ్యాథ్స్ ఉన్నారు, పిఎస్ ఉన్నారు, ఇంగ్లీష్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు, ఎస్జిటీలు ఉన్నారు. అత్యధికంగా అంటే ఆల్రౌండర్ అన్ని సబ్జెక్టుల్లోనూ మన గ్రామంలో జాబులు రావడం జరిగింది. అంటే ఆల్రెడీ జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే స్టార్టింగ్లో ఒక 2 గవర్నమెంట్ టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము చదువుకునే టైంలో ఒక 2 గవర్నమెంట్ టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్తుంటే సైకిల్ మీద మేము చూస్తూ ఉండేవాళ్ళం. అంటే వాళ్ళు అలా ఎప్పుడు అవుతామా అని ఒక 2, తర్వాత ఇంకొక 2. ఇప్పుడు ఊరంతా ఎంప్లాయీస్. నాకు తెలిసి దేశంలో ఇంతమంది ఆల్రౌండర్ అన్ని రంగాల్లో ఉన్న ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ నుంచి కొంతమంది ఇప్పుడు జరిగే మీటింగు ఇక్కడికి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ లేకపోతే మనం ఏమన్నా ఈ న్యూస్ పేపర్లో కానీ లేకపోతే సామాజిక మాధ్యమాలు ఈ ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా తెలుసుకుని ఇంకా మిగిలిన కుటుంబాలను కూడా ముందుకు వచ్చి తీసుకుంటే ఈ కార్యక్రమం పెట్టిన దానికి సార్థకత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సింగారంపేట వద్ద యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపు తప్పి వాహనం బోల్తా పడింది. ఇక స్థానికులు తెలిపారు, ట్యాంకర్ నుండి యాసిడ్ లీక్ అవ్వడంతో స్థానికులు భయోందోళన చెందుతున్నారు. ఇక గాయాల పాలైన ట్యాంకర్ డ్రైవర్ను భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ను సంస్థ సీఎండీ అడ్వకేట్ జార్జి జాన్వాల్తో కలిసి తెలంగాణ శాసనమండలి సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి మరియు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో దాదాపు 100 బ్రాంచీలు, దేశవ్యాప్తంగా 150 శాఖలను కలిగి అతి తక్కువ కాలంలో దేశంలోనే అత్యంత వేగంగా అతి గొప్ప సంస్థగా మాక్స్ గోల్డ్ లోన్ సంస్థ విస్తరించిందని, మరిన్ని శాఖలు విస్తరించాలని కోరారు. తెలంగాణలో ఇది 15వ బ్రాంచ్ అని, హైదరాబాద్లో 3వ బ్రాంచ్ ఈరోజు ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు బిజినెస్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జాన్, సంస్థ పిఆర్ఓ భద్ర, ఆల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిచ్ మ్యాక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జార్జ్ జాన్ గారు ఈరోజు భారతదేశంలో 150 బ్రాంచ్లను, రిచ్ మ్యాక్స్ బ్రాంచ్లను ఈరోజు ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో 15 బ్రాంచ్లని, 15వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అయింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాకుండా ఒక నమ్మకమైన సంస్థగా, నమ్మకమైన వ్యవస్థగా ఇది భారతదేశంలో రూపొందించుకుంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క సమావేశానికి నేను కొచ్చికి కూడా పోవడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క శాఖలు, వాటి యొక్క పనితీరు, కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క నమ్మకం, కస్టమర్కి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేవి చాలా గొప్పగా ఉన్నాయి. అతి త్వరలో అవి బ్యాంకు రూపంలో కూడా మార్చుకోవడానికి జార్జ్ గారు ప్రయత్నం చేస్తారు. ఆయన ఒక సిన్సియర్ కమిటెడ్ బిజినెస్ మెన్, బిజినెస్ విత్ సర్వీస్ అనే మోటివ్తో పనిచేస్తున్న ఒక యువకుడైన జార్జ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మాలాంటి వాళ్ళందరూ కూడా మేము సహకరిస్తున్నాం. We are inaugurated 15 branches and all over Telangana. We are planning for 100 branches in Telangana, and Rich Max Invest is a NBFC, and we have already 1015 branches all over India. And ये हमारा 11th ब्रांच है और 100 ब्रांचेस तेलंगाना में डालना चाहते हैं. और इसकी वजह यही है कि हमारे मार्केट यहाँ पे तेलंगाना में काफ़ी अच्छा मार्केट है, लोग भी अच्छा है, बहुत जल्दी अपना अडाप्ट लेते हैं और अपने जितने भी हमारे टीम मेंबर्स हैं, इसकी वजह से हम लोग यहाँ पर हैं. आई एम वेरी हैप्पी एंड माय डियर फ्रेंड मेरे साथ श्री देगर जी यहाँ पे आए और इनाग्रेशन किया. बहुत खुशी यहाँ पे सब लोग की मदद हमको मिला और and you media members all supported me very well. Thank you so much. Thank you. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద గల తెలంగాణ మైనారిటీ స్కూల్ కాలేజీలపై ఎస్సీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, శానిటైజర్ ఇన్స్పెక్టర్తో పాటు ఆడిటర్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ గురుకుల హాస్టల్లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన చేస్తున్నారు. స్కూల్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు సమయానికి వస్తున్నారా, హాస్టల్లో ఉన్న వసతులు, డార్మెంటరీ, వాష్రూమ్స్, రికార్డ్స్ను పరిశీలించారు. ఉదయం 6 గంటల నుండి తనిఖీలు నిర్వహిస్తుండగా కొంతమంది ఉపాధ్యాయులు 8 గంటల తర్వాత కూడా వస్తుండడంతో సమాచారాన్ని రికార్డ్ చేశారు. స్కూల్స్, కాలేజీ నిర్వహిస్తున్న హాస్టల్లో వాష్రూమ్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం 6 గంటలకు భోజనాన్ని ఇస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారని అధికారుల దృష్టికి విద్యార్థి సంఘం నాయకులు తీసుకువెళ్లారు. ఇటు విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈ తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని, విధుల పట్ల అలసత్వం వహించే వారిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇప్పుడు మనం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అమ్మపాలెం కొణిజర్ల మండలంలో ఉన్నాం. ఇది తనికెళ్ళ గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది. ఈ 5th క్లాస్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ ప్లస్ కాలేజ్ కూడా ఉంది. దీన్ని వెరిఫై చేయడానికి
సర్పంచ్ మా డీజీ గౌరవనీయులు శ్రీ డీజీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ మాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ అండ్ ఆడిటర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చారు మాతో పాటు. ఆ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా అందరూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని గణపతి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలపై రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంంగా సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 7,000 పైబడి గణేష్ ఉత్సవ పందిళ్లు ఉన్నాయని, అందరూ మీ పరిధిలో గల పోలీసు వారికి నిమజ్జనం కార్యక్రమాలు ముందుగా తెలియజేయాలని తెలిపారు. వరదల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని, నిర్వాహకులు దయచేసి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాణసంచా, డీజే వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని, మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నిమజ్జనం మనకి ఏ రోజైతే చేస్తారో 4వ తారీఖు కావచ్చు, లేదంటే 6వ తారీఖు కావచ్చు, లేదంటే అంతకు ముందుగానే చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తుగా ఏ రోజు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ రూట్లో తీసుకెళ్తారు వినాయకుడి విగ్రహాన్ని, ఎంతమంది మీకు దాదాపుగా వస్తారు, ఎంతమంది, ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఈ ఒక్క విశేషాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ముందస్తుగా ఇచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి ఏ రోజు ఏ ఘాట్కి ఎంతమంది వస్తారు, ఎన్ని విగ్రహాలు వస్తాయి, అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి అని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ గంగవరం గోదావరి ఘాట్లో కావచ్చు, కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లో కావచ్చు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కావాల్సిన బ్యారికేడ్స్ కానీ, లైటింగ్ కానీ, వేరే జల్లు స్నానం కానీ, ర్యాంప్ కానీ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ వారి దగ్గర నుంచి పటిష్ట బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి ఈ సహకారం కావాల్సిందిగా పోలీసు వాళ్ళు కోరడం జరుగుతుంది. నిమజ్జనానికి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి, పిల్లలు కానీ లేదంటే వృద్ధులు కానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారి తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది. సత్వర న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యువల్ లీగల్ సర్వీస్ క్యాంప్ ఆన్ నల్సా స్కీమ్లపై అవగాహన సదస్సు జరిగింది. ఇక జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 3,103 సంఘాలకు 225 కోట్లు, శ్రీనిధి ద్వారా 1935 సంఘాలకు 66 కోట్లు, ఉన్నతి స్కీమ్ ఎస్సీ ఎస్టీ 231 గ్రూపులకు 2 కోట్ల, దివ్యాంగ విద్యార్థులకు 3 టచ్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాల్లో వివిధ శాఖల ద్వారా పేదలకు నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు వివరించారు. వివిధ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై వివిధ రకాల స్టాల్స్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సంయుక్తంగా ప్రారంభించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే పూర్ ఫ్యామిలీస్ నుండి, అంటే యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు 180 కేసెస్లో మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి. భీమవరం, నర్స్పూర్, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, చింతలపూడి, పాల్కొల్, జంగారెడ్డిగూడెం, నెడదవోల్ అండ్ భీమడోల్. ఇక్కడ కూడా సర్వీసెస్ ఎవరికి ఏం అవసరమైనా సరే లీగల్ ఎయిడ్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక లోక్ అదాలత్లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ కోఆపరేషన్తో, అలాగే పోలీస్ వారి కోఆపరేషన్తో చాలా మ్యాటర్స్ సెటిల్ చేయడం జరిగింది. ఓల్డెస్ట్ ఈపీస్ సెటిల్ చేస్తామండి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టులో 6 or 7 మ్యాటర్స్ ఈపీస్ ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్స్లో ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నాయి. 2014, 16, 18 ఆ ఇయర్స్లో ఫైల్ అయినవి రీసెంట్గా, అంటే లాస్ట్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యండి. దిస్ టైమ్ ఆల్సో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుంకాలు అమల్లోనే ఉన్నాయి. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన. శాశ్వత మిత్రత్వం కాదు ప్రయోజనం, రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు.
పార్టీ బలోపేతానికి సమయం కేటాయించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. బీహార్ ఓటరు జాబితాలో విదేశీయులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.